శ్రీ సాయి సత్ చరిత్రము 14వ అధ్యాయము. ఓం శ్రీ సాయి నాథాయ నమః. శ్రీ సాయి బాబా జీవిత చరిత్రము 14వ అధ్యాయము. నాందేడ్ నివాసియగు రతన్ జీ వాడియా మౌలానా సాహెబు అను యోగి దక్షిణమీమాంస. గత అధ్యాయములో బాబా యొక్క వాక్కు ఆశీర్వాదములచే అనేకమైన అసాధ్యరోగములెట్లు నయమయ్యెనో వర్ణించితిమి. ఈ అధ్యాయములో రతన్ జీ వాడియాయను వానిని బాబా ఆశీర్వదించి సంతానమునెట్లు కలుగజేసెనో వర్ణించెదము. ఈ యోగీశ్వరుని జీవితము సహజముగా లోపల వెలుపల కూడా మధురముగా నుండును. వారు చేయు పనులు, భోజనము, నడక, పలుకులు అన్నియూ మధురముగా నుండును. వారి జీవితము ఆనందమున కవతారము. శ్రీ సాయి తమ భక్తులు జ్ఞప్తియందించుకును నిమిత్తము వానిని చెప్పిరి. భక్తులు చేయవలసిన పనుల ననేక కథల రూపముగా బోధించిరి. క్రమముగా నవి యసలైన మతమునకు మార్గమును జూపును. ప్రపంచములోని జనులందరూ హాయిగా నుండవలెనని బాబా యుద్దేశము. కాని వారు జాగ్రత్తగా నుండి జీవితాశయము అనగా ఆత్మసాక్షాత్కారమును సంపాదించవలెనని వారి యుద్దేశము. గత జన్మల పుణ్యము కొలది మనకు మన జన్మ లభించినది. కాబట్టి దాని సహాయముతో భక్తినవలంబించి దానివల్ల జన్మరాహిత్యమును పొందవలెను. కనుక మనమెప్పుడునూ బద్ధకించరాదు. ఎల్లప్పుడూ జాగ్రత్తగా నుండి జీవితాశయమును, దాని ముఖ్యోద్దేశమును, మోక్షమును సంపాదించవలెను. ప్రతినిత్యము సాయిలీలలు వినినచో నీవు శ్రీ సాయిని చూడగలవు. నీ మనస్సున వారిని రాత్రింబగళ్ళు జ్ఞప్తి అందించుకునుము. ఈ ప్రకారముగా శ్రీ సాయిని అవగాహనము చేసుకున్నచో నీ మనస్సు చాంచల్యమంతయు పోవును. ఇటులే కొనసాగిన ఎడల తుదకు శుద్ధ చైతన్యమునందు కలిసిపోదువు. నాందేడు పట్టణ నివాసియగు రతన్ జీ. ఇక ఈ అధ్యాయపు ముఖ్య కథను ప్రారంభించెదము. నైజాం ఇలాకాలోని నాందేడులో ఫార్సీ వర్తకుడొకడుండెను. అతని పేరు రతన్ జీ షాపూర్జీ వాడియా. అతడు చాలా ధనము ప్రోగుజేసెను. పొలములు, తోటలు సంపాదించెను. పశువులు, బండ్లు, గుడ్లములు మొదలగు ఐశ్వర్యముతో తులతూగుచుండెను. బయటకు జూచుటకు చాలా సంతుష్టిగా సంతోషముగా గాన్పించెడువాడు. కాని లోపల వాస్తవముగా నట్లుండెడివాడుగాడు. ఈ లోకమునందు పూర్తి సుఖముగా నున్నవారొక్కరు లేరు. ధనికుడగు రతన్ జీ కూడా ఏదో చింతతో నుండెను. అతడు ఔదార్యము గలవాడు. దానధర్మములు చేయువాడు. బీదలకు అన్నదానము, వస్త్రదానము చేయిచుండువాడు. అందరి కన్ని విధముల సహాయము చేయిచుండువాడు. చూచిన వారందరునూ అతడు మంచివాడు, సంతోషముగనున్నా దని ఎనుకొనసాగిరి. కాని రతన్ జీ చాలా కాలము వరకు సంతానము లేకపోవుటచే నిరుత్సాహియే యుండెను. భక్తిలేని హరికథవలే, వరుసలేని సంగీతమువలే, జంధ్యములేని బ్రాహ్మణునివలే, ప్రపంచజ్ఞానములేని శాస్త్రవేత్తవలే, పశ్చాత్తాపములేని యాత్రవలే, కంఠాభరణములేని యలంకారమువలే రతన్ జీ జీవితము పుత్రసంతానము లేక నిష్ప్రయోజనముగాను, అందవికారముగాను నుండెను. రతన్ జీ ఎల్లప్పుడూ ఈ విషయమును గూర్చియే చింతించుచుండెను. రతన్ జీ తనలో తానిట్లనుకొనెను. భగవంతుడెన్నడైన సంతుష్టి జంది పుత్రసంతానము కలుగజేయడా, మనస్సునందలి చింతతో ఆహారమందు రుచి గోల్పోయెను. రాత్రింబవళ్ళు తనకు పుత్రసంతానము కలుగునా లేదా యను నాతురతతో నుండువాడు. దాసుగణు మహారాజు నందు గొప్ప గౌరవము కలిగియుండెడివాడు. ఒకనాడు వారిని గాంచి తన మనస్సులోని కోరికను జెప్పెను. షిరిడీ వెళ్ళుమని వానికి దాసుగణు సలహా నిచ్చెను. బాబాను దర్శించు మనెను, బాబా ఆశీర్వాదము పొందుమనెను, సంతానము కొరకు వేడుకొనుమనెను. రతన్ జీ దీనికి సమ్మతించెను. షిరిడీ వెళ్ళుటకు నిశ్చయించెను. కొన్ని దినములు గతించిన పిమ్మట షిరిడీ వెళ్ళెను. బాబా దర్శనము చేనెను. బాబా పాదముల మీద పడెను. ఒక బుట్టను తెరచి చక్కని పూలమాలను దీసి బాబా మెడలో వేసి యొక్క గంపతో పండ్లను బాబాకు సమర్పించెను. మిక్కిలి వినయవిధేయతలతో బాబా దగ్గర కూర్చొనెను. పిమ్మట ఇట్లు ప్రార్థించెను.
కష్టదశలో నున్నవారనేకమంది నీ దర్శనమునకు రాగా వారిని వెంటనే రక్షించి కాపాడెదవు. ఈ సంగతి విని నీ పాదములనాశ్రయించితిని కనుక దయించి నాకు ఆశాభంగము కలుగజేయకుము. బాబా రతన్ జీ ఇవ్వదలచిన 5 రూపాయలు దక్షిణ ఇమ్మని అడిగెను. అందులో 3 రూపాయల 14 పైసలు ఇంతకు పూర్వమే ముట్టియుండెను గాని మిగిలిన 1 రూపాయి 2 పైసలు మాత్రమే ఇమ్మనెను. ఇది విని రతన్ జీ గ్రహించుకునలేకపోయెను. కాని బాబా పాదముల వద్ద కూర్చుండి మిగత దక్షిణ ఇచ్చెను. తాను వచ్చిన పని ఎంతయు బాబాకు బోధపరచి తనకు పుత్రసంతానము కలుగజేయుమని బాబాను వేడెను. బాబా మనస్సు కరిగెను. చికాకు పడకు, నీ కీడు రోజులు ముగిసినవి, అల్లా నీ మనస్సులోని కోరికను నెరవేర్చు నని చెప్పెను. బాబా వద్ద సెలవు పుచ్చుకుని రతన్ జీ నాందేడు వచ్చెను. దాసుగణకు షిరిడీలో జరిగిన వృత్తాంతమంతయు దెలిపెను. అంతయు సవ్యముగా జరిగిననియు, బాబా దర్శనము, వారి ఆశీర్వాదము, ప్రసాదము లభించననియు, ఒక్కటి మాత్రమే తనకు బోధపడని సంగతి గలదని యనియెను. బాబా అంతకముందే 3 రూపాయల 14 పైసలు ముట్టినవని యనెను. బాబా యాడిన మాటలకర్థమేమని దాసుగణు నడిగెను. నేనెప్పుడూ షిరిడీకి వెళ్ళియుండలేదే. నావల్ల బాబాకు 3 రూపాయల 14 పైసలు ఎట్లు ముట్టెను? అది దాసుగణుకు కూడా సమస్యగా నుండెను. కాబట్టి దానిని గూర్చి కొంతసేపు ఆలోచించెను. కొంతకాలమైన పిమ్మట అతనికే దాని వివరమంతయు తట్టెను. ఎప్పుడో మౌలాసాహెబు వారికి 3 రూపాయల 14 పైసలుతో సత్కరించినటలు జ్ఞాపకము వచ్చెను. నాందేడులో మౌలాసాహెబు గూర్చి తెలియని వారు లేరు. వారు నెమ్మదైన యోగి. రతన్ జీ షిరిడీకి పోవనిశ్చయించగనే ఈ మౌలాసాహెబు రతన్ జీ ఇంటికి వచ్చెను. ఆనాటి ఖర్చు 3 రూపాయల 14 పైసలు యగుట జూచి అందరూ ఆశ్చర్యపడిరి. అందరికీ బాబా సర్వజ్ఞుడని స్పష్టపడినది. వారు షిరిడీలో నున్నప్పటికీ దూరములో నేమి జరుగుచుండెనో వారికి తెలియచుండెను. లేనిచో మౌలానా సాహెబుకిచ్చిన 3 రూపాయల 14 పైసలు సంగతి బాబాకెట్లు తెలియగలదు? వారిద్దరొక్కటే యని గ్రహించిరి. రతన్ జీయా సమాధానమునకు సంతుష్టి చెందెను. అతనికి బాబా యందు స్థిరమైన నమ్మకము కలిగెను. ఆ దంపతుల యానందమునకు మితి లేకుండెను. కొన్నాళ్లకు వారికి 12 గుదురు సంతానము కల్గిరి. కాని 4 మాత్రము బ్రతికిరి. श्री साई नमो नमः। जय जय साई नमो नमः। सद्गुरु साई नमो नमः। ఈ అధ్యాయము చివరన హరివినాయక సాటే యనువాడు మొదటి భార్య కాలము చేసిన పిమ్మట రెండవ వివాహము చేసుకునినచో పుత్రసంతానము కలుగునని బాబా ఆశీర్వదించిన కథ గలదు. అట్లే రెండవ భార్య వచ్చిన పిమ్మట వారికి 2 కుమార్తెలు గలిగిరి. కావున నిరుత్సాహము చెందెనుగాని బాబా మాటలెన్నటికీ అసత్యములుగానేరవు. 3వసారి కొడుకు పుట్టెను. ఇట్లు బాబా వాక్యము నిజముగా జరిగినది. అంతనతడు మిక్కిలి సంతుష్టి చెందెను. దక్షిణ మీమాంస. దక్షిణ గూర్చి క్లుప్తముగా చెప్పి ఈ అధ్యాయమును ముగించెదము. బాబాను జూచుటకు వెళ్లిన వారి నుండి బాబా దక్షిణ పుచ్చుకొనుట ఎందరికీ తెలిసిన సంగతే. బాబా ఫకీరైనచో, వారికి దేనియందు అభిమానము లేకున్నచో, వారు దక్షిణనెందు కడుగవలెను? వారు ధనమునేల కాంక్షించవలెనని ఎవరైనా అడుగవచ్చును. దీనికి పూర్తి సమాధానమిది. మొట్టమొదట బాబా ఏమీయూ పుచ్చుకునేడివారు కారు. కాల్చిన యజ్ఞవుల్లలను జాగ్రత్త పెట్టుకుని జేబులో వేసుకునేడివారు. భక్తులనుగాని తదితరులనుగాని బాబా ఏమీయూ నడిగెడివారు కారు. ఎవరైనా నొకటి కాణిగాని 2 కాణులుగాని ఇచ్చినచో దానితో నూనె, పొగాకు కొనెడివారు. బీడిగాని చిలుముగాని పీల్చేవారు. రిక్తహస్తములతో యోగులను చూడరాదని కొందరు 1గాని 2గాని పైసలను బాబా ముందర పెట్టేవారు. 1 కాణి ఇచ్చినచో బాబా జేబులో నుంచుకునేడివారు.
అర్ధణ అయినచో తిరిగి ఇచ్చేవారు. బాబాగారి కీర్తి ఎన్నిదిశలకు వ్యాపించిన తరువాత అనేకమంది బాబా దర్శనమునకే గుంపులు గుంపులుగా రాజొచ్చిరి. అప్పుడు బాబా వారిని దక్షిణ ఎడుగుచుండెను. దేవుని పూజయందు బంగారు నాణెము లేనిదే యా పూజ పూర్తి కాదు అని వేదము చెప్పుచున్నది. దేవుని పూజయందు నాణెమవసరమైనచో యోగుల పూజలో మాత్రమేలయుండరాదు. శాస్త్రములలో గూఢ నేమని చెప్పబడినదో వినుడు. భగవంతుని, రాజును, యోగిని, గురుని దర్శించుటకు పోవునప్పుడు రిక్తహస్తములతో పోరాదు. నాణెముగాని డబ్బుగాని సమర్పించవలెను. ఈ విషయము గూర్చి ఉపనిషత్తులు ఏమని ఘోషించుచున్నవో చూచెదము. బృహదారణ్యకోపనిషత్తులో ప్రజాపతి దేవతలకు, మానవులకు, రాక్షసులకు యను నక్షరమును బోధించెను. ఈ అక్షరము వల్ల దేవతలు దమము నవలంబించవలని గ్రహించిరి. అనగా నాత్మను స్వాధీనమందుంచుకొనుట. మానవులు ఈ అక్షరమును దానము గా గ్రహించిరి. రాక్షసులు దీనిని దయ యని గ్రహించిరి. దీనిని బట్టి మానవులు దానము చేయవలెనను నియమమేర్పడెను. తైత్తరీయోపనిషత్తు దానము మొదలగు సుగుణముల నభ్యసించవలయునని చెప్పెను. దానము గట్టి విశ్వాసముతోనూ, ధారాళముగను, అణుకువతోనూ, భయముతోనూ, కనికరముతోనూ చేయవలెను. భక్తులకు దానముగూర్చి బోధించుటకు, ధనమందు వారికి గల అభిమానమును పోగొట్టుటకు, వారి మనముల శుభ్రపరచుటకు బాబా దక్షిణ ఎడుగుచుండెను. కాని ఇందులో నొక విశేషమున్నది. బాబా పుచ్చుకునుదానికి 100 రెట్లు తిరిగి ఇవ్వవలసి వచ్చుచుండెను. ఇట్లనేక మందికి జరిగెను. దీనికొక యుదాహరణము. గణపతిరావు బోడన్యను గొప్ప నటుడు తన మరాఠీ జీవిత చరిత్రలో గడియ గడియకు బాబా దక్షిణ అడుగుచుండుట చేత ధనముంచుకును సంచి తీసి బాబా ముందు కుమ్మరించితీననియు, దీని ఫలితముగా ఆనాటి నుండి తన జీవితములో ధనమునకు లోటు లేకుండెననియు వ్రాసెను. ఎల్లప్పుడూ కావలసినంత ధనము గణపతిరావు బోడన్కు దొరుకుచుండెను. దక్షిణ ఎడుగగా ధనమీయ నక్కరలేదను నర్థము గూఢ పెక్కు సంఘటనల వలన తెలియవచ్చుచున్నది. దీనికి 2 ఉదాహరణములు. 1. బాబా 15 రూపాయలు దక్షిణ ఇమ్మని ప్రొఫెసర్ జీజీ నార్కే నడుగగా నతడు తన వద్ద దమ్మిడియేన లేదనెను. బాబా ఇట్లనెను, నీ వద్ద ధనము లేదని నాకు తెలియను. కాని నీవు యోగవాసిష్టము చదువుచున్నావు. దానినుంచి నాకు దక్షిణ ఇమ్ము. దక్షిణ ఎనగా నిశ్చట గ్రంథమునుంచి నేర్చుకొనిన విషయములను జాగ్రత్తగా హృదయములో దాచుకొనుమనియే అర్థము. 2. ఇంకొకసారి బాబా తరఖడ్ భార్యను 6 రూపాయలు దక్షిణ ఇమ్మని అడిగెను. ఆమె వద్ద పైకము లేకుండుటచే నామె మిగుల చిన్నబోయెను. వెంటనే ఆమె భర్త ఎక్కడనే యుండుటచే బాబా వాక్కులకు అర్థము చెప్పెను. ఆమె యొక్క 6 శత్రువులను, కామ క్రోధ లోభాదులు బాబాకు పూర్తిగా సమర్పించవలెనని అర్థము. అందులకు బాబా పూర్తిగా సమ్మతించెను. బాబా దక్షిణ రూపముగా కావలసినంత ధనము వసూలు చేసినప్పటికీ దానినంతయు ఆనాడే పంచిపెట్టుచుండెను. ఆ మరుసటి ఉదయమునకు మామూలు పేద ఫకీరుగుచుండెను. 10 సంవత్సరముల కాలము వేల కొలది రూపాయలను దక్షిణ రూపముగా పుచ్చుకునెనను. బాబా మహా సమాధి పొందునప్పటికీ 9 రూపాయలు మాత్రమే వారిచెంత మిగిలెను. వేయల బాబా దక్షిణ పుచ్చుకొనుట భక్తులకు దానమును, త్యాగమును నేర్పుట కొనకే. సాయి నమో నమః. దక్షిణ గూర్చి ఇంకొకరి వర్ణన. బివి దేవ్ ఠాణా నివాసి, ఉద్యోగము విరమించుకునిన మామలతుదారు, బాబా భక్తుడు. దక్షిణ గూర్చి శ్రీ సాయిలీలా వారపత్రికలో నిట్లు వ్రాసియున్నారు. బాబా ఎందరినీ దక్షిణ ఎడుగువారు కారు. అడుగకుండా ఇచ్చినచో నొక్కొక్కప్పుడు పుచ్చుకునేడివారు, ఇంకొక్కప్పుడు నిరాకరించువారు. కొంతమంది భక్తుల వద్ద దక్షిణ ఎడుగుచుండెను. బాబా ఎడిగినచో ఇచ్చెదమనుకును వారి వద్ద బాబా దక్షిణ పుచ్చుకునేడి వారు కారు. తమ ఇష్టమునకు వ్యతిరేకముగా నెవరైన దక్షిణ ఇచ్చినచో
బాబా దానిని ముట్టేవారు కారు. ఎవరైనా తమ ముందుంచినచో దానిని తీసుకుని పొమ్మనుచుండిరి. బాబా ఎడిగెడు దక్షిణ పెద్ద మొత్తములుగాని చిన్న మొత్తములుగాని భక్తుల కోరికలు, భక్తి, సౌకర్యముల బట్టి యుండును. స్త్రీలు, పిల్లల వద్ద కూడా బాబా దక్షిణ ఎడుగుచుండెను. వారు అందరు ధనికులనుగాని అందరు బీదలనుగాని దక్షిణ ఎడుగలేదు. అడిగినను దక్షిణ ఇయ్యని వారిపై బాబా కోపించి యుండలేదు. ఎవరి ద్వారానైన భక్తులు దక్షిణ పంపినచో వారు దానిని మరచునప్పుడు వారికి దానిని గూర్చి జ్ఞప్తికి తెచ్చి దక్షిణము పుచ్చుకునువారు. ఒక్కొక్కప్పుడు చెల్లించిన దక్షిణ నుంచి కొన్ని రూపాయలు తిరిగి ఇచ్చి పూజలో పెట్టుకుని పూజించు మనువారు. దీనివలన భక్తునికి మిక్కిలి ప్రయోజనము గనిపించుచుండెను. అనుకున్న దానికంటే నెక్కువ ఇచ్చినచో కావలసిన దానినే ఎంచుకుని మిగతాదానిని తిరిగి ఇచ్చివేయుచుండెను. ఒక్కొక్కప్పుడు భక్తులను కొనిన దానికంటే నెక్కువగా ఇవ్వుమనుచుండువారు. లేదనెనచో నెవరివద్దనైన బదులు పుచ్చుకునిగాని అడిగిగాని ఇవ్వుమనుచుండెను. కొందరి వద్దనుంచి ఒకరోజు 3-4 సార్లు దక్షిణ కోరుచుండెను. దక్షిణ రూపముగా వసూలైన పైకము నుంచి కొంచెము మాత్రమే చిలుమునకు ధుని కొరకు ఖర్చు పెట్టుచుండెను. మిగతదాని నంతయు బీదలకు దానము చేయుచుండెడివారు. 50 రూపాయలు మొదలు 1 రూపాయి వరకును ఒక్కొక్కరికి నిత్యము దానము చేయుచుండువారు. షిరిడీ సంస్థానములోనున్న విలువైన వస్తువులన్నీయూ రాధాకృష్ణమాయి సలహాచే భక్తులు తెచ్చి ఇచ్చిరి. ఎవరైనా విలువైన వస్తువులు తెచ్చినచో బాబా వారిని తిట్టెడివారు. నానాసాహెబు చాందోర్కరుతో తన యాస్తి ఎంతయు నొక కోపీనము, ఒక విడిగుడ్డ, యొక్క కఫని, యొక్క తంబిరేలు గ్లాసు మాత్రమే ఎనియు అయినప్పటికీ భక్తులనవసరమైన నిష్ప్రయోజనమైన విలువైన వస్తువులు తెచ్చిచున్నారని చెప్పుచుండెను. మన పారమార్థికమునకు ఆటంకములు 2 గలవు. మొదటిది స్త్రీ, రెండవది ధనము. షిరిడీలో బాబా ఈ 2 సంస్థలను నియమించియున్నారు. అందొకటి దక్షిణ, రెండవది రాధాకృష్ణమాయి. తన భక్తులు ఈ రెంటిని ఎంతవరకు విడిచిపెట్టిరో పరీక్షించుటకై బాబా వీనిని నియమించెను. భక్తులు రాగానే దక్షిణ ఎడిగి పుచ్చుకుని బడికి రాధాకృష్ణమాయి గృహము పంపుచుండెను. ఈ 2 పరీక్షలకు తట్టుకున్నచో అనగా కనకమందు, కాంతయందు అభిమానము పోయినదని నిరూపించినప్పుడే బాబా దయవలన ఆశీర్వాదము వలన వారి పారమార్థిక ప్రగతి శీఘ్రమగుట దృఢపడుచుండెను. భగవద్గీతలోనూ ఉపనిషత్తులలోనూ పవిత్రమైన స్థలమందు పవిత్రనకిచ్చిన దానము ఆదాత యొక్క యోగక్షేమములకు అధికముగా తోడ్పడునని యున్నది. షిరిడీ కన్న పవిత్ర స్థలమేది? అందున్న దైవము సాయిబాబా కన్న మిన్న ఎవరు? ఓం నమో శ్రీ సాయినాథాయ నమః. శాంత్యః శాంత్యః శాంత్యః. 14వ అధ్యాయము సంపూర్ణము. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు. సాయి నమో నమః. శ్రీ సాయి నమో నమః. జయ జయ సాయి నమో నమః. సద్గురు సాయి నమో నమః. ॐ साई नमो नमः. श्री साई नमो नमः. जय जय साई नमो नमः. सद्गुरु साई नमो